నమస్తే అండి. మనం ఈరోజు చేయబోయేది పొంగలి చేస్తున్నాం. దేవుడికి చేసే పొంగలి చూద్దాం రండి. బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి, శనగపప్పు, చక్కెర, బెల్లం, పాల ప్యాకెటు, బియ్యం, నీళ్ళు. మనం ప్యాను పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని ముందుగా పాల ప్యాకెట్ పోసుకోవాలి. ఇలా పాలు పోసేసుకోవాలి. ఎంత కావాలంటే అంత చేసుకునే మనుషులు తినేవాళ్ళు ఉండగానే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మేము ఇంత దేవుని పెట్టుకుంటున్నాం కాబట్టి మాకు ఇంత జరుపుకోవద్దని పోసుకుంటున్నాం. నీళ్ళు కూడా పోసుకోవాలి. చెమ్మలు నీళ్ళు పోసుకోవాలి. చెమ్మలు నీళ్ళు పోసుకొని మంచిగా పొయ్యి మీద మంచిగా మసలనియాలి. మసలనిచ్చి మంచిగా మసలినాక అన్నీ వేసుకోవాలి. చూపిస్తాను. నేను 2 గ్లాసులు తీసుకున్నా అండి. మాకు సరిపోద్ది దేవునికి. అందుకోసమే ఇంకా కడిగేస్తున్నా. కడుగుతున్నా. మంచిగా కడుక్కోవాలి. ఏసరు కాగే వరకు మసలే వరకు మంచిగా బియ్యం కడిగి పెట్టుకోవాలి. బియ్యం కొద్దిగా నానితే మంచిగా అయింది. బెల్లపు పాలు మసలున్నాయండి. బియ్యం వేసి అట్లా వేస్తున్నా. అట్లా వేసి ఇగో నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు మంచిగా వేసుకున్నాక పప్పు వేసిన తర్వాత మనం కలుపుకోవాలి. అడుగంటకుండా మంచిగా కలుపుకుంటే మంచిగా ఉడికినాక 10 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు మంచి అన్నం అంతా మంచిగా ఉడికింది. పొంగల్ అన్నం. ఇప్పుడు బెల్లం వేస్తున్నా. చూడండి మంచిగా బెల్లం వేస్తున్నా. బెల్లం అంతా బాగా ఉడకాలి. దంచి పెట్టుకున్నాను బెల్లం. ఇలాక దంచి పెట్టిన బెల్లం అంతా వేస్తున్నా. చూడండి ఇలా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకుంటే గడ్డలంతా కలుగుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల దాకా మంచిగా కలుగుతుంది. ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు ఇలా మూత వేసినప్పుడు చక్కెర మనకు తగినంత 2 కలిపేస్తేనే మంచిగా ఉంటుంది పొంగలి. చక్కెర వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. 2 వేసుకుంటే బాగా వస్తుంది. తీపి అనేది టేస్ట్ బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. మనం చెప్పేది బాదం పప్పు, మనం వేసేది జీడిపప్పు, అలా వేసేది యాలకుల పొడి. ఇప్పుడు కొబ్బరి వేయాలి. అన్నీ వేసినాం. ఒక రౌండ్ కలపాలి. మంచిగా కలిపితే మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికియాలి. 5 నిమిషాలు వేడి వేడి గుమగుమలాడే పాయసం రెడీ. ఇలా చేసుకోవాలండి. వేడి వేడి పాయసం రెడీ. దేవుడు ఇగో ఇలా చేసుకోవాలి. చేసుకొని దేవునికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది.